ఎప్పుడైతే ఈ దొంగ మాట్లాడటం ప్రారంభించాడో, వాస్తవానికి ఏంటి తెలుసా, జగత్ పునాది కన్నా ముందుగానే ఆ దొంగకి దేవుడిచ్చిన అపాయింట్మెంట్ అది. మనం మోషేకి ఇచ్చిన అపాయింట్మెంట్ అంటున్నాం, దావీదుకి ఇచ్చిన అపాయింట్మెంట్ అంటున్నాం, సమరస్థికి ఇచ్చిన అపాయింట్మెంట్ అంటున్నాం, పౌలుకి ఇచ్చిన అపాయింట్మెంట్ అంటున్నాం, పేతురుకి ఇచ్చిన అపాయింట్మెంట్ అంటున్నాం, అబ్రహాంకి ఇచ్చిన అపాయింట్మెంట్ అంటున్నాం, ఏషేకి ఇచ్చిన అపాయింట్మెంట్ అంటున్నాం, అందరికి ఇచ్చిన అపాయింట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. కానీ పాత నిబంధనలో ఉన్న చిట్ట చివరి పరిశుద్ధుడే కుడి పక్కన ఉన్న దొంగ. ఆ కుడి పక్కన ఉన్న దొంగ ఒప్పుదలకు వచ్చి ఒప్పుకునేంత వరకు యేసుక్రీస్తు శిలువ మీద వేలాడాలి. అంటే పాత నిబంధనలో చిట్ట చివరి అపాయింట్మెంట్ ఎవరిది? కుడి పక్కన దొంగది. ఆ అపాయింట్మెంట్ నెరవేరేదాకా ఆయన అక్కడే ఉండాలి. ఇప్పుడు నేను అంటున్నాను, వాడు ఆ దొంగలాగున్నా బాగుండాలి. ఆ దొంగ కొరకు ఆయన 3 గంటలు పక్కనే వేలాడాడంటే అంతకన్నా ఇంకేమైనా కావాలా మన జీవితంలో? ఎంత గొప్ప ధన్యత. ఇక్కడ ఇంకో సంగతి గమనించాలి. ఆ దొంగకి ఆ విషయం చెప్తే ఏమంటే ఒప్పుకునేవాడు. ఎప్పుడు చెప్పలేదు ఈయన, వాడే చెప్పాలి. అలాగే ఈ రాత్రి నువ్వే చెప్పాలి, నువ్వే ఒప్పుదల రావాలి. నువ్వు ఒప్పుదలకు వచ్చాకే ఆయన నీతో మాట్లాడతాడు. ఆ దొంగ వాళ్ళిద్దరు వాదించు